అయితే మా వారైతే రొయ్యలు తీసుకొచ్చారు. ఆయన అయితే బిర్యానీ చేస్తున్నారు. ఎప్పుడు మా వారు చేశారు అంతా రెడీ అయిపోయాక మా వారు చేశారని చెప్తాను. ఇవాళ అలా కాకుండా ఆయన ఎలా చేస్తున్నారు అనేది చూపిస్తాను. అయితే రొయ్యలు అయితే కడిగిచ్చాను. ఉప్పు పసుపు వేసి మొత్తం ఒలిచేసేసి కడిగైతే ఇచ్చాను. ఇందులో ఏమేమి వేసావు? ఉప్పు, పసుపు, కారం, పెరుగు అయితే కలిపేసేసి పక్కన ఉంచారండి. ఇంక ఇప్పుడైతే ఉల్లిపాయలు అయితే కట్ చేస్తున్నారు. ఇలా అయితే ప్రాసెస్ లాగా ఈరోజు ఈయన చేసే వంట అయితే చెప్తాను, చూపిస్తా. అంటే ఎప్పుడు రెడీ అయిపోయిన తర్వాత మా వారు ఇలా చేశారు, మా వారు వంట చేశారు అని చెప్తాను. ఇంకా అలా కాకుండా ఈయన ఎలా తయారు చేస్తారనేది చూడండి. బిర్యానీలోకి ఉల్లిపాయ టమాటా ముందు కొంచెం బాయిల్ చేసుకుని లైట్గా పేస్ట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్నాము. ఇప్పుడు కొంచెం బాయిల్ చేయాలి. వీటిని నెక్స్ట్ దాని తర్వాత చూపిస్తాం. ప్రాన్స్ బిర్యానీకి కావాల్సిన రెడీ చేసుకున్నారండి. చెక్క, లవంగాలు, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, ఇదొకటి, ఇవైతే రెడీ చేశారు. ఇక్కడేమో కొత్తిమీర, పచ్చిమిరకాయలు. ఈ పేస్ట్ వచ్చేసి ఉల్లి బాయిల్ చేసి మిక్సీ చేశారు, పేస్ట్ చేసుకున్నాం. గిన్నెలో నూనె పోసాను. ఇప్పుడే వంట స్టార్ట్ చేశాను. నూనె కాగిందా? పేస్ట్ అక్కడ మ్యాగ్నేట్ చేసిన దాంట్లో కొంచెం 2 స్పూన్లు వేసాను. 2 స్పూన్లు వేస్తాను. తర్వాత చూసుకుని మళ్ళీ ఒకసారి వేసుకుంటాం. ఒక 1/2 స్పూను పసుపు, స్పైసీగానే కావాలిగా. తర్వాత మళ్ళీ ఏమన్నా ఇప్పుడు చెప్తాను. లేదు, కారంగానే కావాలి. 1/2 అవర్ అరగంటలో నీకు బిర్యానీ ఇచ్చాను. మసాలా దించులు వేసేసా. కావాలన్నా కాబట్టి నేను 6 వేసా. కారం వేసావా? కారం వేయలేదు. ఇప్పుడే కారమేనా? మొక్కలు మగ్గొద్దా? వేసావా అని అడుగుతున్నా. మ్యాగ్నేట్ చేసిన ఇక్కడ ప్రాన్స్ కాడ వేసేసి ఒక పావు గంట సేపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేద్దాం. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 2 స్పూన్లు. స్పైసీ. కొంచెం పచ్చివాసన పోయినాక మ్యాగ్నేట్ చేసుకున్న ప్రాన్స్ చేస్తా. సరిగ్గా చెప్పు, అర్థమయ్యేలాగా. ఇది పచ్చివాసన పోయిన తర్వాత ఆ కలిపి ఎంచుకున్న రొయ్యలు ఇందులో వేస్తారండి. రొయ్యలన్నీ నాయే. కలిపించిన రొయ్యలు కలిపేస్తున్నారు. రొయ్యలన్నీ నాయేనండి. నీకే మొత్తం నాకు. అడుగు బొడుగా ఉంటే గ్రేవీ నాకు ఇవే. సరే. కారం వేయకపోయినా కానీ కారం వేసినట్టు కలర్ ఉంది. ముక్కలు వేసా, 1.5 స్పూన్ వేసా. ఇప్పుడు ఇది కొంచెం మగ్గాలి. మగ్గినాక అప్పుడు చూసుకుని ఒకసారి ఒక 10 నిమిషాలు పావుగంట మగ్గినాక అప్పుడు మొక్క మనం వేసిన కారం పట్టింది కదా, అప్పుడు చూసుకుని దాన్ని బట్టి సాల్ట్
కారం మళ్ళీ యాడ్ చేద్దాం. సరే. కాదు, నువ్వు టేస్ట్కి గ్రేవీ ఇచ్చేవని ముక్క అవ్వకుండా. ఏమన్నా ఏ అది చిన్న రోజులు కాబట్టి వేసుకోని. ఇది తేజ మిరపకాయల కారం అండి. ఇప్పుడు వేసేది బాగా స్పైసీగా ఉంటుంది. మొన్న మొన్న ఈ కారం వేసే వీళ్ళు చికెన్ బిర్యానీ చేసుకున్నారు. చికెన్ దమ్ బిర్యానీ చేశారు. ఈ కారం వేసి ఇక అసలు మామూలు స్పైసీగా లేదు. నీళ్ళు పోసాక చూసుకోవచ్చు కదా. ఆల్రెడీ ఇది ఉప్పగానే ఉంది. ముక్క రాదా, ఉడికిందో లేదు టేస్ట్ చూసి చెప్తా. కనపడుతుంది నాకు. ఉడకలేదేమోనండి, ఒకసారి చూసి చెప్తా నేను. టేస్ట్కే అయిపోతాయి ఇక్కడ ఇవన్నీ. ఉడకలే, అదిగో తెల్ల తెల్లగా కనపడుతున్నాయి. ఇదిగోండి, ఒక ముక్క అయితే టేస్టింగ్ తీసుకున్నా, అంటే ఏమంటే వేయట్లేదు. ఇంకా అందుకని చెప్పి అన్నంలో తగ్గించేస్తారంటండి ఈ ఒక్క ముక్క వల్ల. అంటే నేనేంటంటే మా వారికి చెప్దామని, అసలు ఈ ముక్క ఉడికిందా లేదా ఏంటి అని చెప్దామని తీసుకున్నా. అదిగో చూసారా, వింటున్నారా? ఉడికిందో లేదో చూడాలిగా ఫ్రెండ్స్. ఈ 2.5 గ్లాసు బియ్యం అండి. 2.5 గ్లాసు బియ్యానికి ఎన్ని పోస్తున్నాం? వాటర్ 4 అంటే 6 వేస్తాను. మెత్తగా కావాలన్నాగా, పొలుక్క కావాలంటే 5.5 వేస్తాం. పొలుగ్గా కావాలనుకుంటే, నార్మల్గా కావాలనుకుంటే 5 అండి. 5.5 అయ్యి సరిపోద్ది, కొంచెం మెత్తగా వచ్చింది. మరి బరగగా పొలుగ్గా కాకుండా కొంచెం మెత్తగా ఉంటే బాగుంటుందని 5.5 గ్లాసులు వాటర్ అయితే పోసారండి. పుదీనా, కొత్తిమీర కొంచెం లాస్ట్లో పైన వేసుకుంటే కొంచెం తెరిలాక రైస్ వేద్దాం. సరే, వాటర్ తెరులుతుంది. బాగా మరిగినాయి, ఇప్పుడే మరిగాయండి, మరుగుతున్నాయి. ఇంకా అయితే బియ్యం అయితే వేస్తున్నారు. కలర్ బాగుందా? ఎంత గారు బాగుంది. మొక్కెమ్మంటే ఇవ్వలేదు కదా, టచ్ ఏంటి తినే ముందు రుచి చూస్తే తర్వాత తినబుద్ది కదండి. ఏం కాదులేవే, ముందు తినేసాం అనుకో, తినేదానికి తినబుద్ది కదా, తిన్నాక ఎందాడా అనిపిస్తుంది. అయితే ఆయన రొయ్యలని నాకే. అదే చెప్పానా, పీచులన్నీ తినేసి గ్రేవీ మగ్గియని. సరే, అరగంట దాటిపోయింది అనుకుంటాను బిర్యానీకి. అవలేదా? నువ్వు ఇచ్చిన టైం అరగంట అన్నావు, గంట అవుతుంది. అది పోయితే బాగా ఉంది. అరగంటలో నీకు అప్ చెప్తాను అన్నావు. మళ్ళీ నువ్వు సిమ్లో పెట్టి ఉంచమన్నావు, మళ్ళీ 10 నిమిషాలు లేట్ అయిందా? మరి ఇవన్నీ మరి టైం లెక్క చేసుకుంటే అట్లా కరెక్ట్ టైం అంటే ఇప్పుడు పుల్లపోయి అనుకో, మాకు నచ్చినట్టు ఎక్కువ మంట పెట్టుకుంటాం, తగ్గించేసుకుంటాం. ఇప్పుడు పెద్ద గిన్నెలు పెట్టుకుని వంట వండాలంటే కొంచెం పెద్ద పొయ్యిలు కావాలి. ఇప్పుడు అదే కేజీ రైస్ అనుకో, 1/2 కేజీ రైస్ ఇది పారికి నీకు గిన్నె చేతిలో పెట్టేసాను. సరేలే, ఈసారి బుక్ చేద్దాంలే పెద్ద పొయ్యిలు. చిన్నదే సింగిల్ పొయ్యి ఉండదు కదా, కష్టపడదు అనుకో, బాగా మంట వస్తుంది, చూడటానికి చిన్నగా ఉంటుంది. కొత్తిమీర కొంచెం గీ వేసుకుని. నెయ్యి వేసావా? వేయాలి. ఫైనల్ టచ్ అండి. గీ ఎక్కువ వేయమంటావా తక్కువ వేయమంటావా? ఎక్కువే బాగుంటుంది. తీసేస్తా గీ అయితే. తీస్తున్నానే, అవసరం లేదు.
అది ముందు చెప్పాలి. నెయ్యి ఒక చోటే వేస్తాను, కంగారు పడిపోకు, వేస్తాను కదా. ఇలా అంటే జారిపోద్ది. వేడి చేసి అయిపోయావా? అది ముద్దగా ఉంది, పోసుగా. దీంట్లో కరిగిపోద్ది కమ్మా. డైజెషన్ కూడా బాగుంటుంది. ఇది ఆవిరిపోకుండా బరువు అయితే పెట్టారండి. ఇందులో కొంచెం నీళ్ళు పోసి, ఇందులో దాకలో నీళ్లు పోసి ఇదైతే మూత పెట్టారు. అదిగో చూడండి, చట్నీ అండి. పెరుగు, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు వేసి పెరుగు చట్నీ కూడా చేసేస్తున్నారు. ఇంకా దానిలో కాంబినేషన్ ఇంత ఇదే. చారులాగా చేయబాకే, చిక్కగా చేయవే. అయిపోయిందా? ఇట్లా తిని బాగుంది, ఇట్లా తిని బాగుంటుంది వేడివేడిగా. ఇప్పుడు ఇది అయిపోయిందా అని అంటున్నా. అయిపోయింది. సాటిస్ఫాక్షన్ అయ్యావా లేదా అంటే నేను అడుగుతున్నాను చెప్పమాక. అన్నమేక చూస్తామండి, నాయక చూడవా? తినేసి ముందు ప్యాన్ కట్టేనా, వేడిగా తినాలి.